ఏ క్రికెటర్ నైపుణ్యమైనా సరే సుదీర్ఘ ఫార్మేట్ లోనే బయటపడుతుందని అంటారు. 5 రోజుల పాటు సాగే టెస్టు మ్యాచ్లు ఆడాలంటే ఫిట్నెస్ అత్యంత కీలకం. అందుకే ఈ విషయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అందరూ ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ అలుపెరగని రీతిలో వరుసగా 5 టెస్టులు ఆడి ఏకదాటిగా బంతులు వేసే ఫాస్ట్ బౌలర్లను మాత్రం అరుదుగానే చూస్తుంటాం. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ లో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ విషయంలో ఇదే జరిగింది. ఇరు జట్ల నుంచి గాయపడ్డ ఓక్స్ మినహా అన్ని మ్యాచ్లను ఆడిన ఏకైక పేసర్ సిరాజే కావడం విశేషం. అంతేకాకుండా ఈ సిరీస్ లో అందరికంటే ఎక్కువగా 185.3 ఓవర్ల బౌలింగ్ చేశాడు. అంటే 1113 బంతులు విసిరి పని ఒత్తిడి అని చెప్పే వాళ్లకు సవాల్ విసిరినట్టయింది. 9 ఓవర్ల స్పెల్లును ఎలాంటి అలసట లేకుండా పలుమార్లు వేయగలడం సిరాజ్ కే చెల్లింది. అటు బుమ్రా 3 మ్యాచ్లు ఆడగా ఆకాశ్, హర్షదీప్ సింగ్ ఓసారైన గాయాల పాలయ్యారు. కానీ సిరాజ్ మాత్రమే ఓ యోధుడిలా ప్రతి టెస్టులో బరిలోకి దిగి సుదీర్ఘ స్పెల్ తో ఆకట్టుకోగలిగాడు. అతడి ఫిట్నెస్ స్థాయి ఏమిటో దీన్ని బట్టి చెప్పవచ్చు. ముఖ్యంగా టెస్టు సిరీస్ ను డ్రా చేయాలంటే మహమ్మద్ సిరాజ్ అద్భుతం చేశాడు. ముఖ్యంగా చివరి 5వ రోజు ఇంగ్లాండ్ గెలవాలంటే కేవలం 35 పరుగులే, భారత్ గెలవాలంటే 4 వికెట్లు తీయాలి. ఇలాంటి సమయంలో సిరాజ్ అద్భుత బౌలింగ్ తో మ్యాచ్ ను గెలిపించడమే కాకుండా 5 వికెట్ల హల్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ చూసిన తర్వాత సచిన్ టెండూల్కర్ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టెస్టీ క్రికెట్ థ్రిల్లింగ్ గా ఉంది. సిరీస్ 2-2తో సమమైంది. ప్రదర్శన 10కి 10 మార్కులు వేశాను. భారత్ సూపర్ మ్యాన్ సిరాజే అంటూ ఇది ఎంత అద్భుతమైన విజయం అని సచిన్ పేర్కొన్నాడు. మహమ్మద్ సిరాజ్ ను సూపర్ మ్యాన్ గా పోల్చాడు సచిన్ టెండూల్కర్. మొత్తంగా ఈ సిరీస్ లో సిరాజ్ 23 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.